ఈ గ్రూప్ బి ఏమైతుందంటే వెజైనాలో ఉంటుందండి. మనము ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఇంకొక జాగ్రత్త ఏంటంటే వెజైనల్ స్వాబ్ ఫర్ కల్చర్ సెన్సిటివిటీ చేయాలి. ఆ వెజైనల్ స్వాబ్ మన కల్చర్ సెన్సిటివిటీ ఉండి గ్రూప్ బి స్ట్రెప్టోకాకల్ ఇన్ఫెక్షన్ ఉందంటే యాక్చువల్లీ అండి మేము చాలా స్టడీస్ చేసాము ఇండియాలో. ఈ గ్రూప్ బి స్ట్రెప్టోకాకస్ అమెరికాలో, యూరోప్లో అవన్నిట్లో చాలా ఎక్కువగా చూస్తున్నాం. కానీ మన దేశంలో ఈకోలై క్లెబ్షియలా అనే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో మనం వెజైనల్ స్వాబ్ చేస్తే అందులో నుంచి ఏమైనా డెఫినెట్లీ ఇన్ఫెక్షన్ ఉంది అంటే మాత్రం ఈ బేబీకి పుట్టేటప్పుడు ఈ ఇన్ఫెక్షన్ వెళ్ళే అవకాశం ఉంటుంది. సెకండ్ ఏమంటే పుట్టక ముందు కూడా ఈ ఇన్ఫెక్షన్ పైకి సోకి ఆ సర్విక్స్ నుంచి గర్భసంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయి ఆ పొరలు ఉంటాయి కదా, దాన్ని ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్ అంటాం. ఆ ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్కి ఇన్ఫెక్షన్ సోకుతుంది. దాన్ని కోరియో ఆమ్నియోనైటిస్ అంటాం. ఈ ఆమ్నియోటిక్ మెంబ్రెయిన్స్కి ఇన్ఫెక్షన్ సోకితే అది వీక్ అయిపోయి అది గర్భసంచి ఇది శాక్ పగిలిపోయి వాటర్ బ్రేక్ అయిపోతుంది. సో అప్పుడు వాటర్ బ్రేక్ అయిపోయినప్పుడు వీళ్ళకి డెఫినెట్లీ ఇన్ఫెక్షన్, బేబీకి ఇన్ఫెక్షన్ సోకే అవకాశం ఉంటుంది. సో బేబీకి నిమోనియా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావచ్చు. సో దిస్ ఇస్ సంథింగ్ మనము డెఫినెట్లీగా చేయాలి. కల్చర్ చేసి యాంటీనేటల్ పీరియడ్లోనే వాళ్ళకి యాంటీబయాటిక్ ఇచ్చేసి దీన్ని అరికట్టవలసిన అవసరం ఉందండి.